నళిని 5వ భాగం. రే అన్నయ్య వచ్చారా అని వారి వద్దకు వెళ్తుంది సునీత. అభిరామ్ తనను హగ్ చేసుకుని వచ్చాను చెల్లమ్మ, రాకపోతే చంపేస్తావు కదా అంటాడు. సునీత అశోక్ని కూడా హగ్ చేసుకుని అసలు మీరు రారు అనుకున్నా, అందుకే బయటకు వెళ్ళా, లేకపోతే వెళ్ళేదాన్నే కాదు. అభిరామ్ వచ్చేసాం కదరా, నీకోసం ఏం తెచ్చామో చూడు. అశోక్ రాకపోతే గారాలు తీస్తూ ఉంటావని భయపడి రాత్రంతా నిద్ర కూడా పోలేదు తెలుసా. చూడు కళ్ళ కింద నల్లటి వలయాలు. ఇవంతా విన్న సునీత ఇవి నిద్రపోకపోవటం వల్ల వచ్చినట్లు లేవే, తాగింది ఎక్కువై అయితే వచ్చినట్లున్నాయి. చెల్లెమ్మ అంత మాట అనకు, నువ్వు నా ప్రాణం. సునీత ఏడ్చావులే, మాటలు కాదు చేతల్లో చూపించాలి. అభి అన్నయ్య చూడు నా కోసం ఎన్ని తెచ్చాడో. అవును మర్చిపోయాను, నా వాచ్ ఏది? అభిరామ్ అది సునీత ఏంటి కొనలేదా అంటే, కొనడానికి వెళ్ళినప్పుడు ఒక దొంగ రాక్షసి నాకంటే ముందే కొనేసింది. ఆ షాప్లో అది ఒక్కటే ఉందంట. ఆ మాటకి చందు కళ్ళు పెద్దవి చేసి అభిరామ్ వైపు చూస్తుంది. అశోక్ వాళ్ళిద్దరినీ చూసి బాబోయ్ ఎవరో గట్టిగా తిట్టుకుంటున్నారు అని కావాలనే ఒక దగ్గు తగ్గాడు. సునీత ఎవరా రాక్షసి చెప్పగానే వీడెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, ఏంటి సంగతి? అభిరామ్ వాడికి ఏం పని లేదు తెలుసు కదా, వాడి యాక్షన్ వదిలేయ్. సరే ఇంతకీ ఎవరా రాక్షసి, అంత భయంకరంగా ఉంటుందా అని అడుగుతుంది సునీత. అశోక్ గొంతు సవరించుకుంటూ సునీత నీ సిగ్గు వీడు ఓవర్ యాక్షన్ నాకెందుకో తేడా కొడుతుంది. అశోక్ ఫోన్ చూసుకుంటూ అబ్బా నువ్వు సూపర్ హే. సునీత, అభిరామ్, చందు ఒకేసారి అశోక్ వైపు చూస్తారు. అశోక్ ఫోన్ చూపిస్తూ ఫ్రెండ్ ఫోను అని కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. సునీత నువ్వు చెప్పు. అభిరామ్ మేం పొద్దున్నుంచి ఏం తినలే, ఏమైనా పెట్టు ముందు, ఆకలితో ఇక్కడే చచ్చిపోతే పోలీసులు లోపలేస్తారు నిన్నే. మళ్ళీ అందరూ అశోక్ వైపు చూస్తారు. అశోక్ మళ్ళీ ఫోన్ చూపించి ఫ్రెండ్ అంటాడు. అభిరామ్ రే నువ్వు పక్కకు పో, ముందు సిచ్యుయేషన్కి సింక్ అవుతున్నాయి ఇక్కడ. అశోక్ ఓకే సారీ కూల్. అభిరామ్ సరే ఏం వండావు, బాబాయ్ వాళ్ళు ఎప్పుడొస్తారు? ఇదిగో వచ్చేశారు. మాట వినిపించటంతో డోర్ వైపు చూస్తే వివేక్ వర్మ భార్య ఊర్మిళతో అప్పుడే లోనకి వచ్చి ఉంటాడు. అభిరామ్ వచ్చేసారా బాబాయ్? వివేక్ వర్మ ఏం ఇంకాస్త లేట్ అయితే పారిపోదాం అనుకున్నావా? ఊర్మిళ అబ్బా మీరు ఊరుకోండి, రాగానే మొదలు పెట్టారు. ఏరా ఎలా ఉన్నారు, ఇలా చిక్కిపోయారేంటి? వివేక్ వర్మ నీ మీద బెంగపెట్టుకుని అయి ఉంటుందిలే. ఊర్మిళ మీరు ఆపుతారా, చిన్నపిల్లలని ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటారు. వివేక్ వర్మ దేశంలో వెళ్ళని చిన్నపిల్లలు అనే ఏకైక వ్యక్తివి నువ్వే, గాడిదల్లా ఎదిగారు ఇద్దరు. ఊర్మిళ అన్ని మీ పోలికలే మరి అంటుంది. అంటే నేను గాడిదనా? మీ గొప్పలు మీరు చెప్పుకుంటే ఏం బాగుంటుందిలేండి. అరే నాన్న మీరు పదండి, ఎప్పుడు తిన్నారో ఏంటో అంటుంది ఊర్మిళ. అభిరామ్ ఈ ఎక్స్ట్రా క్యాండిడేట్ ఎవరి పిన్ని అని అడుగుతాడు చందును చూపిస్తూ. చందు గతుక్కుమంటుంది. ఎవరైనా వెనక ఉన్నారేమో అని వెనక్కి తిరిగి చూసి తననే అని క్లారిటీ తెచ్చుకుంటుంది. మనసులో నేనెవరో నీకు తెలియదా, ఏం నటిస్తున్నావు బాబు, ఆస్కార్ అవార్డు ఒక్కటే తక్కువ అనుకుని మూతి విరుస్తుంది. చందు ఇన్నర్ వాయిస్ వినిపించింది అన్నట్లుగా అభిరామ్ కూడా ఏదైనా నీకన్నా తక్కువే కదా తింగరబుచ్చి అనుకుంటాడు. ఊర్మిళ అవును చెప్పనే లేదు కదూ, ఈ అమ్మాయి మీ బాబాయ్ ఫ్రెండ్ కూతురు. ఇక్కడ తనకి తన ఫ్రెండ్ రవలికి జాబ్ వచ్చింది. వాళ్ళ నాన్నగారు హాస్టల్లో జాయిన్ చేయమంటే ఎక్కడో ఎందుకు సునీతతో పాటు ఇక్కడే ఉంటారులే అని చెప్పాం. వచ్చి అర్ధమాసం అవుతోంది. చాలా మంచిది. అభిరామ్ ఒక కనుబొమ్మ పైకి ఎత్తి చూస్తూ చందును పైనుంచి కింద వరకు చూస్తూ ఓహో అలాగా, హలో అండి. చందు మనసులో వీడి ఎదవ ఓవర్ యాక్షన్ చూడలేక చచ్చిపోతున్నాను అనుకుంటూనే బయటకు మాత్రం ఒక బలవంతపు నవ్వు నవ్వి 2 చేతులు జోడించి నమస్కారం పెడుతుంది. అభిరామ్ భారతదేశ సాంప్రదాయాలు అంటే ఇష్టం అనుకుంటా. పద పిన్ని ఆకలి దంచేస్తుంది, నీ చేతి వంట తిని ఎన్ని రోజులయ్యిందో అంటాడు. ఊర్మిళ అన్నీ నీకు ఇష్టమైనవే నాన్న, పద ఆశు నువ్వురా. సునీ పద. వివేక్ వర్మ నన్ను పిలవలేదేంటి?
ఊర్మిళ, మీరు తర్వాత అయినా తిందురు కానిలేండి, ఇప్పుడంత తొందర ఏముంది, కావాలంటే మీరు వచ్చి వడ్డించడానికి హెల్ప్ చేయండి. ఒసేయ్, నేను నీ మొగుడినే. అవునా, అయితే కిల్లీలు చుట్టండి, మీరు పదండిరా అని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్తుంది. అభిరామ్, అశోక్ కూర్చుంటారు. వారికి వడ్డిస్తుంటుంది ఊర్మిళ. చందును కూడా కూర్చోమంటే రవలి వచ్చాక తింటాను అని చెప్తుంది. వివేక్ వర్మ, అంతేనే, కొడుకులు వచ్చారు కదా, నేను రోత అయిపోయాను నీకు. సునీత, డాడీ, అన్నయ్యలు వస్తే అమ్మ సంగతి తెలిసిందే కదా, మీరు రండి. హే చందు, వెళ్ళిన పని పూర్తి కాలేదు. రోజు కరెక్ట్ టైంకి అక్కడికి చేరుకునేదాన్ని, ఈరోజు మిస్ అయ్యారు. ప్లాన్ ఫ్లాప్ అయింది. రోజు అక్కడే ఉండే ఆ కోతి కూడా కనపడలేదు. ఈరోజు వాడు కానీ దొరికి ఉంటే మనం వేసిన ప్లాన్ అని వాగుతూ పోతుంది. చందు వెంటనే తేరుకుని ఎక్కడ బయటికి చెప్పేస్తుందో అని పరిగెత్తుకుంటూ వచ్చి నోరు మూసేసి డైనింగ్ టేబుల్ వైపు చూపిస్తుంది. రవలి తల తిప్పి చూస్తుంది. రవలి చందు తన నోరు మూయటంతో ఏంటో అర్థం కాకపోయినా ఆమె తన తల తిప్పగానే అభిరామ్ను, అశోక్ను అక్కడ చూసి షాక్ అవుతుంది. చందు నెమ్మదిగా రవలి చెవిలో, అర్థమైందిగా, ఇక నోరు మూసేయి అని రవలి నోటిపై చెయ్యి తీసేస్తుంది. రవలి కూడా నెమ్మదిగా గుసగుసగా, వీళ్ళేంటే ఇక్కడికి వచ్చేశారు, నేను ఎక్కడెక్కడో వెతుకుతుంటే ఎందుకు వచ్చారు? చందు మన కోసమేం రాలేదు, సునీత వాళ్ళ చెల్లి కదా, మర్చిపోయావా, వాళ్ళ కోసం వచ్చారు. అమ్మయ్య, చూసుకోకుండా వాళ్ళ పేర్లతో చెప్దామని అనుకున్నాను, ఇంకా నయం అంటుంది రవలి. నాకు తెలుసు నీ నోటి దురుసు, అందుకే ఇలా చేశా. అమ్మ, కరెక్ట్ టైంకి వచ్చి ఆపేవే, అయినా వీళ్ళకి డౌట్ వచ్చిందో ఏమో. చందు, రవలి వాళ్ళ వైపు చూస్తారు. అక్కడ అందరూ తినటం మానేసి వీరిద్దరినే చూస్తూ ఉంటారు. అభిరామ్, ఏంటి అక్కడ గుసగుసలు, ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటే మేము వింటాం కదండి. రవలి మెల్లగా, భలేవాడివి, అక్కడికి వచ్చి మాట్లాడుకుంటే వినడం కాదు, బయటకి వెళ్ళగొడతావు, పాపం పిల్లాడు ఈ విషయం తెలియక. చందు, నువ్వు నోర్ముయ్, ఏంటమ్మా అక్కడే ఉన్నారు, రండి చందు, రవలి వస్తే తింటాను అన్నావు కదా, రా అంటూ ఊర్మిళ పిలుస్తుంది. చందు, హా ఆంటీ. రవ్వ, నువ్వు కూడా రా, భోంచేద్దాం అంటుంది. చందు అభిరామ్ ఎదురుగా, రవలి అశోక్ ఎదురుగా కూర్చుంటారు. అశోక్ రవలి వైపు చూస్తూ శబ్దం రాకుండా నోరు మాత్రమే కదిలిస్తూ బొంబాయి రవ్వ అని పిలుస్తాడు. రవలికి కోపం వచ్చి వీడికి చాలా ఎక్కువైంది అని టేబుల్ కింద నుంచి అశోక్ కాలి మీద తన కాలిని గట్టిగా నొక్కి అదుముతుంది. అశోక్ తుల్లిపడి కుర్చీలో నుంచి ఎగిరిపడి కాళ్ళు రెండు పైకి పెట్టుకుంటాడు. అలా సడన్గా లేవటంతో తన చేతిలో ఉన్న స్పూన్ జార విడిచేసరికి అది వెళ్ళి చందు శారీ మీద పడుతుంది. ఊర్మిళ, అయ్యయ్యో ఏంటిరా ఇలా చేశావు, చందు నువ్వు వెళ్ళి డ్రెస్ మార్చుకునిరా, అసలు ఏమైందిరా నీకు ఆశు. చందు సరే అని పైకి తన రూమ్కి వెళ్తుంది. అభిరామ్ చందు వెళ్తున్న వైపే చూస్తూ ఉంటాడు. అశోక్ టేబుల్ క్రిందనే పందికొక్కు దూరిందిలే పిన్ని, నా కాలు కరిచింది. అందరూ ఒకేసారి షాక్ అయ్యి వాట్, పందికొక్క అరిచినంతగా అంటారు. అశోక్, అవును పిన్ని, కావాలంటే చూడండి. అందరూ కిందికి వంగి చూస్తారు. ఈలోపు రవలి తన చేతిలో ఉన్న ఫోర్క్ చూపిస్తూ, నన్ను పందికొక్కు అంటావా, నీ పని చెప్తా నాగు అని నోరు ఆడిస్తుంది. అశోక్, అమ్మని నువ్వా, అయితే కరెక్ట్గానే గెస్ చేశానుగా అంటాడు అందరూ పైకి లేచేసరికి. కింద ఏమి లేదురా అంటుంది ఊర్మిళ. వెళ్ళిపోయి ఉంటుందిలే పిన్ని, దొంగముండ, ఈసారి రాని నేను కూడా చెప్తాను. ఇంతలో అభిరామ్కి ఫోన్ వస్తుంది. తినేసి మాట్లాడమని చెప్తున్నా అర్జెంట్ కాల్ అని చెప్పి అలవాటులో పొరపాటుగా పై రూమ్కి వస్తాడు. కరెక్ట్గా ఆ రూమ్లోనే చందు డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. చందు వాళ్ళు అక్కడికి రాకముందే ఆ రూమ్లో అభిరామ్ ఉండేవాడు. అందుకే అలవాటుగా ఆ రూమ్ డోర్ తెరుచుకుని లోపలికి వెళ్ళిపోతాడు. అప్పుడే డ్రెస్ చేంజ్ చేసి బయటికి వస్తున్న చందు వెళ్ళి సరిగ్గా అభిరామ్ గుండెకు హత్తుకుంటుంది. అభిరామ్ ఫోన్ మాట్లాడటం మర్చిపోయి తనను చూస్తాడు. చందు అలానే అతుక్కుని తల మాత్రమే పైకెత్తి అభిరామ్ కళ్ళలోకి చూస్తుంది. అభిరామ్ ఫోన్ కట్ చేసి, దెయ్యం అనుకుని అయినా నీకు హగ్ చేసుకోవాలి అనిపిస్తే అడగొచ్చు కదా, ఎందుకు ఇన్ని ప్లాన్లు. చందు, హలో, కలలు కనకు, నాకేం నేను హగ్ చేసుకోవాలని లేదు, అయినా నీ ముచ్చు మొహాన్ని చూసి కూడా ఎవరైనా హగ్ చేసుకోవాలి, కిస్ చేసుకోవాలి అనిపిస్తుందా, అద్దంలో చూసుకో మొహం. అభిరామ్, ఓహో
హగ్గే అనుకున్న ముద్దు కూడానా? కనపడవు కానీ చాలా ఆశలు ఉన్నాయి చిలిపి. చందు హే చిపా, ముఖం చూడు ముఖం. అడవిలో తప్పిపోయిన గున్న ఏనుగు ముఖం వేసుకుని అభిరామ్, నన్ను గున్న ఏనుగు అంటావా? నువ్వే అడవి పంది. చందు నన్ను పంది అంటావా? నువ్వే ముళ్ళపంది కొండముచ్చు ముఖం. అభిరామ్ ఒసేయ్, నిన్ను ఇప్పటి వరకు ఎన్ని తిట్లు తిట్టేవే, నిన్ను వదలను. ఏం చేస్తావు? ఏం పీకలేవు. నీకు సినిమా కూడా లేదు కానీ పో పని చూసుకోపో. అభిరామ్ నేనేం పీకలేనా? అర్జెంటుగా ఏదో ఒకటి చేయాలి, చేసి చూపించాలి. చందు ఒక పని చెయ్యి, కింద లాండ్లో గడ్డి ఉంది కదా, దాన్ని పీకు. అభిరామ్ గడ్డి కూడా పీకమంటావా నన్ను? నిన్ను అని చందును 2 చేతులతో పైకెత్తేస్తాడు. ఊహించని ఆ సంఘటనకు చందు ఒక్కసారిగా షాక్ అయి వదలమని విదిలిస్తూ అభిరామ్ గుండెల మీద కొడుతూ గింజుకుంటూ ఉంటుంది. ఏమాత్రం పట్టు సడలించకుండా ఇంకా గట్టిగా చందును పట్టుకుని బాల్కనీలోకి తీసుకువెళ్ళి మర్యాదగా సారీ చెప్పు, లేకపోతే కింద పడేస్తా. నేనా? నెవర్. సరే అయితే ఇక్కడి నుంచి పడేస్తా, కాళ్ళు విరుగుతాయి, వదిలేస్తున్నా అని కొంచెం ఎందుకు జరుగుతుంటే కిందికి చూసి భయపడిన చందు కంగారుగా, హే వద్దు ప్లీజ్ వద్దు, సారీ ప్లీజ్ వదలకు, పట్టుకో అని తన ముఖం అభిరామ్ భుజం మీదకి దగ్గరగా ఆనిచ్చి కళ్ళు మూసుకుని 2 చేతులు అభిరామ్ మెడ చుట్టూ వేసి బతిమాలుతుంది. నిన్నే వదులు అని అరిచేసరికి అభిరామ్ వెంటనే ఎవరో వచ్చారేమో అని గబగబా తనను దించేసి చుట్టూ చూస్తాడు. అభిరామ్ వెంటనే ఆ రూమ్లో నుంచి క్రిందికి వెళ్ళిపోతాడు. కాసేపటికి రవలి రూమ్లోకి వచ్చి, ఏంటి డ్రెస్ చేంజ్ చేసుకుంటాను అని మళ్ళీ కిందికి రాలేదు? ఆంటీ పిలుస్తున్నారు రా. చందు ఏమాత్రం కదలదు. బెడ్ మీద కూర్చుని పిల్లో ఒడిలో పెట్టుకుని సుదీర్ఘ ఆలోచనలో ఉంటుంది. చందు కదలకపోయేసరికి రవలి తన పక్కనే కూర్చొని, ఏమైంది, ఎందుకలా ఉన్నావు, కిందికి రా అంటుంది. చందు నేను రాను. రవలి ఎందుకని? ఆ కొరివి దెయ్యంగాడు ఉంటే నేను రాను. అశోక కాదు అభి ఏమైనా అన్నాడా? చెప్పు, వాడి సంగతి చెప్తాను. వాడి సంగతి వదిలేయి, నాకు ఆకలిగా లేదు, నేను తినను. ఎందుకట సడన్గా? విసిగించకు, పోరవ్వా, నాకు తెలుసు, నువ్వు దాచాలని చూడకు అంటుంది రవలి. చందు గాడిది గుడ్డు తెలుసు నీకు, వెళ్ళు. రవలి చెప్పు, బావ గురించే కదా, నాకు తెలుసు, దాయకు ఇంకా. చందు మౌనంగా ఉండిపోతుంది. రవలి బావ అంటే ఇష్టం కదా నీకు? చందు కాదు, ప్రేమ. రవలి నాకు తెలుసు, మరి ఈ విషయం అప్పుడే ఫోన్ చేసి. చందు అంత లేదు, ముందు మనమే చెప్పాలా? వాళ్ళు చెప్పరా? వెయిట్ చేద్దాం. రవలి సరేలే, ముందు కిందికి రా. చందు నేను రాను. అదేంటే? చందు ప్రేమే పగే, నేను రాను. రవలి వాళ్ళు వెళ్ళిపోయారులే రా అంటుంది. రవ్వ విసిగించుకు, వెళ్ళు అంటుంది చందు. రవలి వెళ్ళగానే చందు బాల్కనీలోకి వచ్చి చూస్తుంది. అభిరామ్ అశోక్ కారు ఎక్కుతూ అందరికీ బై చెప్తూ ఉంటారు. అభిరామ్ మాత్రం డోర్ వైపే చూస్తూ ఉంటాడు చందు కోసం. ఇక రాదని అనుకొని కారెక్కి వెళ్ళిపోతారు.